ఈరోజు నా కష్టార్జితం 20, 120, 220, 320, 820, 320, 820 రూపాయలు వచ్చినాయి. ఇక్కడ నుంచి సైనిక్ పురికి అమౌంట్ ఒక 160 రూపీస్ ఏమో చూపించింది. డ్రాప్ లొకేషన్కి వచ్చినాం 49. ఇంకొక బుకింగ్ చేస్తే 40 రూపాయలు ఇన్సెంటివ్ వస్తుంది. టైం 7:30 అవుతుంది. ఓలా ఆన్ చేసుకున్నా. ఇప్పుడు ఆన్ చేసుకొని కూడా 20 నిమిషాలు అవుతుంది కానీ అన్నోజు కూడా ఒక్క బుకింగ్ వస్తలేదు. మెల్లగా స్టార్ట్ అవుతున్నా. మేడిపల్లి వరకు వెళ్ళి చూద్దాం బుకింగ్స్ ఏమైనా వస్తాయేమో. ఓడోమీటర్ అయితే 0 చేసిన. ఒక పాయింట్ ఉంది పెట్రోల్. ఉప్పల్కి ఒక 15 కిలోమీటర్ల దూరంలో ఉన్నా కాబట్టి బుకింగ్స్ కొద్దిగా తక్కువ ఉన్నాయి. అందుకని సిటీ లోపలికి పోవడానికి ట్రై చేస్తున్నా. ఏజ్ లో అంటే అంకుల్ది దగ్గర ఒక 50 ఏళ్ళ 55 ఏళ్ళు అట్లుంటుండు. అయినా రన్నింగ్ ఎంత మంచిగా చేస్తుంది. మనం 30 ఏళ్ళు 25 ఏళ్ళ పొరగాల మేము ఇంట్లో వండుకుంటున్నాం 7-8 గంటల దాకా. ఇక దీంట్లో కూడా 40కి తక్కువ ఏం లేదు. బుకింగ్ ఓకే చేసినాక కూడా నాకు అలర్ట్ కాలేదు. అది వేరే వాళ్ళకి వెళ్ళిపోయింది. అంటే ఎవరు తొందర యాక్సెప్ట్ చేస్తే వాళ్ళకు వెళ్ళిపోతుందేమో. జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో వేరే వాళ్ళకి వెళ్ళిపోయింది. మేడిపల్లి దాకా వచ్చింది న్యూ నల్లకుంట అంట. ఇక్కడ నుంచి 1.7 కిలోమీటర్స్ ఉంది పికప్ పాయింట్. టైంకి వచ్చింది. ఇట్లా ఆగినో లేదా 5 మినిట్స్ చూపిస్తుంది పికప్ డ్యూరేషన్. టైము 7:55. దగ్గర ఒక 55 నిమిషాలకు ఇప్పుడు తీసుకున్న ఫస్ట్ బుకింగ్. మనకు బెనిఫిట్ ఏంటంటే డ్రాప్ లొకేషన్ చూపిస్తుంది, మనకి ఎంత వస్తాయి అనే అమౌంట్ కూడా చూపిస్తుంది. ఫస్ట్ ఈ ఆప్షన్ ఊబర్ లో ఉంటుండే, తర్వాత ర్యాపిడో కూడా తీసుకొచ్చిండు, తర్వాత ఓలా కూడా తీసుకొచ్చిండు. నేను 2018లోనో 19లోనో అనుకుంటా అప్పుడు హైటెక్ సిటీ మాదాపూర్ లో స్టార్ట్ అయిన ఈ కంపెనీ రోజుకి ఒక్కొక్క పర్సన్ 2000 ఆ రోజుల్లో 2000 పెట్రోల్ పోను ఎర్నీ చేసేదంట. ఆ విధంగా ఉండే దీని బుకింగ్స్. అలాంటిది ఇప్పుడు ర్యాపిడో మొత్తం డామినేట్ చేసి పడేసిండు. ఇప్పుడు బుకింగ్స్ అంతంత మాత్రం ఉన్నా కూడా 0 కమిషన్ తీసుకుంటాడు. అదొక మంచి బెనిఫిట్ అనుకోవాలి. కస్టమర్ కూడా రెడీగా ఉండు. 7518 టిప్పి కొట్టాలి. 7518 కస్టమర్ దగ్గర ఉంటుంది. ఇక్కడ నుంచి 16 కిలోమీటర్స్ 38 మినిట్స్ డ్రైవ్. ఈ రైడ్ మేడిపల్లి నుండి బోడుప్పల్, ఉప్పల్, రామంతపూర్, అంబర్పేట్, శివం రోడ్ మీదుగా న్యూ నల్లకుంటలో డ్రాప్ చేయాలి కస్టమర్ ని. బోడుప్పల్కి వచ్చిన ఈ లెఫ్ట్ సైడ్ లో బస్ డిపో ఉంటుంది. ఇక్కడ చూసుకోండి స్టూడెంట్స్ అండ్ ఎంప్లాయీస్ ఎట్లా ఉన్నారు బస్సుల గురించి. నారపల్లి నుండి కోటి వరకు నిర్మించే ఈ ఫ్లైఓవర్ ఎప్పుడు పూర్తవుతుందో అప్పుడే కొంత ఉపశమనం ట్రాఫిక్ కి. ఈ ట్రాఫిక్ లా నడపాలంటే అంత ఆశామాసి కాదు. నేను బైక్ ఎఫెక్ట్ అవుతుంది, బాడీ ఎఫెక్ట్ అవుతుంది, మళ్ళీ ఎగ్జిబిషన్ పిజ్జా అది కూడా. ఈ రైట్ సైడ్ లో ఉప్పల్ చెరువు ఉంటది. ఇక్కడికి రాగానే గబ్బు వాసన వస్తుంది. అందులోనే వినాయక నిమజ్జనం జరుగుతుంది ప్రతి ఏడు. 2 భారీ క్రేన్ల చేత నిమజ్జనం జరిపిస్తారు. వినాయక చవితి వచ్చిందని రోడ్లు పడ్డాయి, లేకపోతే అంత ముందు అధ్వానంగా ఉండేది. రైట్ సైడ్ లో బస్ స్టాప్, ఉప్పల్ బస్ స్టాప్. 131 రూపీస్ వచ్చినాయి. టైం 8:30 అవుతుంది. ఇంకో బుకింగ్ వచ్చింది ఆన్ ది వేలో ఉండగానే. తార్నాక రోడ్ ఇది. ఇక్కడ నుంచి 1.3 కిలోమీటర్స్ డిస్టెన్స్ పికప్. కాచిగూడ డ్రాప్. ఇది విద్యానగర్. ఇక్కడ యూటర్న్ తీసుకోవాలి. పీక్ అవర్స్ లో సిటీ లోపల ఉంటే బండికి విరామం ఉండదు. ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉంటాయి బుకింగ్స్. మనకు ఓపిక ఉండాలి అంతే. ఇదంతా డీడీ కాలనీ. 4 కిలోమీటర్లు డ్రాప్, 12 నిమిషాలు. ఈ శివం రోడ్, శివం టెంపుల్ ఫేమస్. ఇక్కడ పెద్ద శివాలయం. రూట్ వచ్చి డీడీ కాలనీ నుండి శివం రోడ్, తిలక్ నగర్ రోడ్, నల్లకుంట ఫీవర్ హాస్పిటల్ ముందు నుంచి కాచిగూడ, బర్కత్పుర సర్కిల్ నుంచి వెళ్ళాలి సుల్తాన్ బజార్. ఇక్కడ నుంచి రైట్ పోవాలి తిలక్ నగర్ రోడ్. డ్రాప్ లొకేషన్కి వచ్చినాం 49. ఇంకొక బుకింగ్ చేస్తే 40 రూపాయలు ఇన్సెంటివ్ వస్తుంది. మొత్తం 187 రూపాయలు వచ్చినాయి. 2 రైట్లు అయినాయి. సుల్తాన్ బజార్ మనం ఉన్న ఏరియా. కోటి, కింగ్ కోటి, రామ్ కోటి ఈ సరౌండింగ్స్ లోనే ఉంటాయి అవన్నీ. అవినాష్ కాలేజ్ బుకింగ్ వచ్చింది ఇక్కడ కోటి నుంచి. ప్రజెంట్ కోటిలో ఉన్నాం మనం. ఇక్కడ నుంచి సైనిక్ పురికి అమౌంట్ ఒక 160 రూపీస్ ఏమో చూపించింది. వీళ్ళంతా అడ్డా కూలీలు. ఇక్కడ ఒక వీళ్ళు కూడా అడ్డా మీద కూలీలు. भैया सुन रहा, मैं इधर मंडप पे ना एक विनायक मंडप के बाजू होंडा पे नहीं मंडप विनायक मंडप गणेश मंडप और नहीं అయ్యా పోయిడే. ఇప్పుడు మనకు బుకింగ్ ఇచ్చింది 18 కిలోమీటర్స్ ఇక్కడ నుంచి డ్రాప్ లొకేషన్. 45 మినిట్స్. సెంట్రల్ వాడుతున్నాయి. రూటు కోటి నుండి నారాయణగూడ, చిక్కడపల్లి, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, ముషీరాబాద్, గాంధీ హాస్పిటల్, బోయిగూడ, చిల్కల్గూడ సర్కిల్ మీదుగా మెట్టుగూడ, మల్కాజ్గిరి, నేరేడ్మెట్, సైనిక్ పురి. చిక్కడపల్లి రోడ్, నారాయణగూడ ఫ్లైఓవర్,
గణేష్ నిమజ్జనాలు పూర్తి చేసుకొని తిరిగి ప్రయాణం అవుతారు అందరూ. ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో మేఫిల్ బిర్యానీ చాలా ఫేమస్ అంట. మేఫిల్ రెస్టారెంట్ లో ఎన్నో ప్లేస్లు ఉన్నాయి, కానీ ఈ నారాయణ కూడా మేఫిల్ లో బిర్యానీ బాగుంటాయని చెప్పి చాలా మంది చెప్పారు. రేడియో ఆర్జేలు. నెరడ్మెట్ క్రాస్ రోడ్ దగ్గర 9:30 అవుతుంది. 5 కిలోమీటర్లు ఉంది, 14 నిమిషాలు. అన్ని మిలిటరీ ఆఫీసులు మొత్తానికి వచ్చినాం. ఇంకొక 300 మీటర్లు ఉంది. మా కుసం నడుపుకుంటుంది రయ్య. సైనిక్ పురి 159. ఇన్సెంటివ్ రేపు యాడ్ అవుతుంది. టైం 9:50 అవుతుంది. ఈరోజు నా కష్టార్జితం 20, 120, 220, 320, 820, 320, 1820 రూపాయలు వచ్చినాయి అనుకోవద్దు. అంతా ముందు పైసలే. ఈరోజు నాకు వచ్చింది జస్ట్ 350, 400 రావచ్చు అంతే. పెట్రోల్ తీసేస్తే 300 మిగులుతాయి. సైనిక్ పురి నుంచి యాప్టాల్కి ఒక బుకింగ్ వచ్చింది. పోతున్నా పికప్ పాయింట్ కు. 1 కిలోమీటర్ ఉంది. జస్ట్ 2 కిలోమీటర్స్ డ్రాపు, అది కూడా అయిపోయింది. పొద్దున ఏం తినలేదు, తింటే అయిపోవు, అందుకే మాట్లాడలేకపోయినా ఎక్కువగా. అమ్మో ఎండ చంపిసి పెడుతున్నారు. 10 గంటలకు 420 రూపాయలు అయినాయి ఇప్పటి వరకు. కరెక్ట్ టైం 10 అవుతుంది. 50 కిలోమీటర్లు తిరిగినా. ప్రస్తుతం యాత్రలో ఉన్నా. 30 నిమిషాల తర్వాత ఒక బుకింగ్ వచ్చింది. అప్పటికే యాక్షన్ కెమెరాలో ఛార్జింగ్ అయిపోయింది. ఇప్పుడు మీరు చూసే ఈ యాంగిల్ పవర్ బ్యాంక్ తో ఛార్జింగ్ పెట్టి తీస్తున్నది. నా వెనకాల కస్టమర్ ఉన్నాడు, మీకు కనపడకపోవచ్చు. డ్రాప్ కూడా అయిపోయింది. పరేడ్ గ్రౌండ్స్ మెట్రో స్టేషన్ దగ్గర 120 రూపాయలు వచ్చినాయి. టైం అప్పటికే 11 దాటింది. పీక్ టైం అయిపోయింది. బుకింగ్స్ కూడా తగ్గినాయి. రీసెంట్గా పాస్పోర్ట్కి అప్లై చేసిన. భువనగిరిలో ఉన్న పాస్పోర్ట్ ఆఫీస్కి వెళ్ళాలి. సీదా ఇంటికి స్టార్ట్ అయినా. వీడియోని దయచేసి లైక్ చేయండి. వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఆల్రెడీ ఒక మొబైల్ హోల్డర్ ఉంది, కానీ యాక్షన్ కెమెరాని ఆపరేట్ చేయడానికి ఇంకో మొబైల్ వాడాలి. దాని గురించి ఇంకొకటి ఫిట్ చేయిస్తున్నా. 175 తీసుకుంటూ మంకడు. ఇది పిజ్జాది కూడా కమాన్ దగ్గరలో ఉంటది. రోడ్ సైడ్ బోడుపల్లి పోతుంటే. దయచేసి బైక్ ట్యాక్సీ నడిపించే అన్నలకు అక్కలకు తెలియజేసేది ఏంటంటే, మొబైల్ హోల్డర్ వాడండి. పోతే పాయ 200 రూపాయలు. ప్రాణం పోతే తిరిగి రాదు. నేనే 2-3 సార్లు పడి మోకాళ్ళు చేతులు పలగొట్టుకున్నా. సమయం ఎప్పుడు ఒకేలా ఉండదు. నీతులు చెప్పింది చాలు గాని మా పిల్లల గెంతులాట చూడండి. ఇది మా ఫ్రెండ్ కృష్ణ వాళ్ళ ఇంట్లో. ఓకే అండి, ఉంటా మరి.